ఇంకో వార్త నమస్తే తెలంగాణలో ఇచ్చిండ్రు. ఓరుగాలలో గులాబీ ఓరే పయనమవుతున్న పల్లెపట్నం కని వినిగరని రీతిలో రజోత్సవ సభ దశ దిశ చూపించేలా కేసీఆర్ సందేశం. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండు మన కేటీఆర్ గారు, ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండు. దానికి సంబంధించిన దాంట్లో చూద్దాం. 1300 ఎకరాలలో ఏర్పాటు, సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు సభ, 1500 మంది వాలంటీర్లు, 3000 మంది అందుబాటులో 3000 అందుబాటులో బస్సులు, 25 టోలింగ్ వెహికల్స్, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు రెడీ అని చెప్తాను. కేసీఆర్ ప్రసంగం. ఆ ప్రజలు ఎదురు చూస్తాను. కాళేశ్వరంపై కమిషన్ నివేదిక అంటూ లీకులు, ఫిరాయింపుదారులకు మళ్లీ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అవమానించినట్లే, దేశవ్యాప్తంగా మోదీ బీజేపీ భ్రమ తగ్గుతున్నది, ఆ పాల్గాంలో రాజకీయానికి వాడుకోవడం నీచం, మేం స్పిరిచువల్లీ హిందూ పొలిటికల్ కాదు, ఒక జాతీయ పార్టీని నమ్మి ఇప్పటికే మోసపోయాం, మళ్ళీ ఢిల్లీ పార్టీని నమ్మితే పూర్తిగా మోసపోతాం అని చెప్పేసి కేటీఆర్ అంటారు. ఎవరైనా కూడా చెప్తాండా, మీరు ఎవరు చెప్పినా చెప్తే ఏ పార్టీలో తీసుకోమంటారు. రాంగ్ మాత్రం వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకుంటారు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నాయకులు ఎంతమందిని మీరు మీ పార్టీలోనే ఉంచుకున్నారు, ఎంతమందిని బయటికి పంపారు, ఎంతమంది పదవులు ఇచ్చారు, ఎంతమందిని మీరు ఆదుకున్నారో మీరే చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్తాను. మన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో తెలంగాణ శ్రీనివాస్ నాయక్ అని చెప్పేసి ఒక మారుమూల ప్రాంతం చెందినటువంటి తెలంగాణ సేన పేరే, ఇక ఇంటి పేరే తెలంగాణ అయిపోయింది. అలాంటి ఒక గిరిజన సామాజిక వర్గాన, ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో అపరిమిషాలు కృషి చేసిండు. తెలంగాణలో ఆయన మీద మొట్టమొదటి కేసు పడ్డది. కానీ ఈ రోజు ఆయన కుటుంబాన్ని ఒకసారి చూసిండ్రా మీరు? ఏమంటారా, కేసీఆర్ ప్రాణం నా పాద అంటాడు. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన కనీస వసతులు లేవు. ఆ కుటుంబానికి కనీస భరోసా ఇచ్చిన నాయకుడు లేకపోవడం వల్ల ఇప్పుడు ఆయన పక్కదారి చూసుకోవాల్సిన సందర్భం ఉండే. ఉద్యమంలోనే ఆయన జీవితం అంతా నడిపిండు. ఉద్యమం కోసం వ్యవస్థ మొత్తం నడిపిండు. ఉద్యమం వరకు ఎప్పటికీ ఉద్యమం తెలంగాణ చచ్చిపోయింది. కానీ చచ్చిపోలే, బతికే ఉన్నాడు. కానీ మొత్తం మన జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమం కోసం దారపోసిండు. అయినా ఈ రోజు ఆయన కుటుంబ పరిస్థితిని ఆడ పట్టించుకున్న నాయకులు కానీ ఎవరు లేరనేది ఆలోచించాలి. ఈ రోజు ఆయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన దానికంటే మొదలే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఎంతో మంది ముఖ్యమంత్రులను స్వతహాగా కలిసిన తెలంగాణ శ్రీనివాస్ నాయకులు మరి తెలంగాణ పార్టీ నుంచి పట్టించుకున్నారా మీరు? లేదే. మళ్ళా తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఫిరాయింపుదారులను మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే కార్యకర్తలు అవమానపరిచినట్లే అని చెప్పేసి అంటారు. మరి వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. ఎందుకో దాన్ని అంత మొత్తం దగ జరిగింది సార్. అది మీరు ఏం చెప్పినా కూడా జనాలు నమ్ముతారనే సందర్భం అయితే లేదు. కాకపోతే కేసీఆర్ వల్ల నీళ్లు వచ్చినాయి, రైతు ఇబ్బందుల వల్లే, రైతు మంచిగానే ఉన్నాడు. కాకపోతే దానికి తగ్గట్టు ఊళ్ళల్లో కొంచెం విచ్చలవిడితనం కూడా ఎక్కువనే ఉన్నది. ఎందుకంటే ఎవరైతే వీళ్ళు విమర్శించారో వాళ్ళ మీద దాడులు కూడా జరిగినాయి. ఇవాళ నాకు కూడా జరిగింది. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ హయాంలో నర్సంపేట నియోజకవర్గంలో నెక్కొండ మండలం దగ్గర నా మీద కూడా కొన్ని దాడులు జరిగినాయి. దాన్ని ఎవరు పోల్చుకుంటారు సార్? అంటే ఏది చేయడానికి లేదు. కాకపోతే ఉద్యమకారులను మీరు అందరిని ఆదుకున్నారనేది మాత్రం కొంచెం బాధ కలిగించే విషయమే. ఏదేమైనప్పటికీ మరి మీరు కూర్చోడానికి మాత్రం భారీ టెంట్ అయితే చేసిండ్రు. మరి వీళ్ళకు కూడా ఏమన్నా మరి అలాంటివి చేసిర్రా చూడాలి. మరి మీకు మాత్రం గీలర్లు అన్నీ ఉంటాయి. మరి వాళ్ళకి అలాంటివి ఏమన్నా పెడతా ఉన్నారా? చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ప్రజలు కూడా గమనించాలి అని టీఆర్ మీద నుంచి చెప్తాను.